నమస్తే. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే ఇటు హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, అలాగే ఈటల రాజేందర్ గారికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సో ఈటల రాజేందర్ గారిని ఆల్రెడీ వెళ్ళి హాజరు కూడా అయ్యే పరిస్థితి. సో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సో హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి సో ఈ నేపథ్యంలో మాట్లాడడం మనతో పాటు మాట్లాడిన అడ్వకేట్ నిరోష మేడం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఉన్నారు. సో మేడం చెప్పండి, అంటే హరీష్ రావు గారు ఆల్రెడీ పీబీడీ ప్రెజెంటేషన్ చేశారు, కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో కాళేశ్వరం కమిషన్ పెద్ద స్కామ్, సో అది కమిషన్ల కోసమే చేసినారని పదే పదే చెప్తారు. సో ఇప్పుడు రేపు నోటీసులు కూడా ఇచ్చారు, రేపు లోపల కూడా వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ చెప్పారండి. ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. వాళ్ళకి ఏం పని? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద బట్టగాల్చి మీద తప్ప వాళ్ళకి ఇంకో పని ఏం లేదు. ఇప్పటికి వచ్చి 18 నెలలు అయింది. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పాడు లేదు, ఉన్నది కూడా ఆగం పట్టించారు. ప్రజలు అస్తవ్యస్తం అయిపోయారు. అది దాని మీద దృష్టి పెట్టకుండా అడ్డమైన కమిషన్లు వేసి, అడ్డమైన పనులు చేసి ఉన్నదాన్ని కూడా ఆగం పట్టిస్తున్నారు. అండ్ కేసీఆర్ గారికి నోటీసులు పంపించడం అనేది అయితే తీవ్రంగా ఖండిస్తున్నాము. అది కేసీఆర్ గారికి పంపించడం అంటే తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుడికి నోటీస్ పంపించినట్టే. ఆయన తెలంగాణని సాధించిన ఒక జాతిపిత. అలాంటి వ్యక్తికి ఇలాంటి చేయడం అనేది రేవంత్ రెడ్డి బంధు పెట్టుకొని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కమిషన్ నోటీసులు కేసీఆర్ గారికి ఇస్తే సో తెలంగాణ ప్రజలకు ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కేసీఆర్ సంపాదించిన డబ్బులు కూడా మళ్ళీ అలాంటి ఆయన సంపాదించిన డబ్బులు కూడా తెలంగాణ ప్రజల సొంతంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. వాడి బొంద ఏం సంపాదించారండి? కేసీఆర్ గారు పెద్ద పేరు సంపాదించారు. తెలంగాణను సాధించే జాతిపిత అని ఒక పేరు సంపాదించుకున్నారు ఆయన. ఈయనలాగా బ్యాగులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనడానికి పోయి దొరికి ఈయన జైల్లోకి పోలేదు. అట్లాంటి పనులు మన కేసీఆర్ గారు చేయలేదు. సో కేసీఆర్ గారు సంపాదించుకున్న ఒక గొప్ప పేరు. కేసీఆర్ గారు అంటేనే బ్రాండ్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ. వాడు ఎన్నైనా కేసీఆర్ గారి మీద వాడు ఎన్ని బురద జల్లినా తెలంగాణలో ఊరుకునేదే లేదు. ఇంకొకటి ఇప్పుడు నోటీస్ పంపించి ఏదో పనులు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, కానీ దీన్ని వీళ్ళు బంద్ పెట్టుకోకపోతే తెలంగాణలో మరో ఉద్యమం మొదలవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కేసీఆర్ గారిని మేము కాపాడుకుంటాం. కేసీఆర్ గారు ఎటువంటి స్కామ్ చేయలేదు. ఆల్రెడీ మన హరీష్ రావు గారు ఇందాక పీపీటీలో ప్రజెంట్ చేశారు. ఏమని చెప్పారు? జరిగిందే 94 లక్షల కోట్ల వర్క్స్ అయితే వీడికి 1 లక్ష కోట్ల అవినీతి ఏడు నుంచి వచ్చింది. అవినీతి చేసేవాడికే తెలుస్తుంది అవినీతి జరిగిందా లేదా అని, మనకు తెలియదు. మరి అట్లాంటి సో నిన్న ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడుతూ అంటే గతంలోనేమో ఇదంతా కూడా కేసీఆర్ చేసిరు అని చెప్పి చెప్పిన ఈటల రాజేందర్ గారు నిన్న లేదు కంప్లీట్ గా కేబినెట్ కలిసి చేసిరు అని చెప్పడంలో సో ఇద్దరు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు కలిసి కూడా చేస్తా ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పామంటే ఇక చెప్తానే ఉంటారు. ఇక చూస్తూనే ఉన్నాం. 6 గ్యారెంటీలు అయింది, 18 నెలలు అయింది, అదేంది ఇదేంది ఆగమాగం అయింది. కానీ ఇప్పుడు ఈటల గారు చెప్పారు. ఏం చెప్పారు? ఆయన ప్రాసెస్ చెప్పాడు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా, ఒక క్లియరెన్స్ రావాలన్నా, ఏదన్నా ఒక క్యాబినెట్ ఆమోదం లేకుండా, క్లియరెన్సెస్ లేకుండా, ఏది లేకుండా అడ్డగోలుగా వచ్చేస్తాయా? చదువుకున్నోడు మాట్లాడినట్టు మాట్లాడాలా, ఏదో రియల్ ఎస్టేట్ వాడు చేసినట్టు మాట్లాడితే కుదరదు ఇక్కడ. అది ఈటల గారు చెప్పింది కూడా అదే విషయం. పద్ధతి ప్రాసెస్ ఉంది బాబు, ప్రాసెస్ ప్రకారం వెళ్ళినాము, తెలుసుకో అని చెప్పారు. ఏం చెప్పారు? ఆయన అదే కదా చెప్పింది. అదే పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో అందులో కేటీఆర్ గారి భార్య కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు అని చెప్పి, సో దానిపైన ఏం చెప్తారు? ఇగోండి, ఇక ఈ వచ్చే పేపర్లలో వచ్చి ఈ మధ్య ఎట్లయిపోయిందంటే ఇదిగో అంటే అదిగో అన్నట్టుంది వ్యవహారం. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. రావాలనుకున్నప్పుడు ఏదైనా రావచ్చు. మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. అది అంతేగాని దాని గురించి పెద్ద చర్చ, దాని గురించి మాట్లాడాలా? అది కూడా ఇది చర్చేనా? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు వార్తలు. దీన్ని మేము ఖండిస్తున్నాము. వాళ్ళ ఇష్టం, అది పర్సనల్ విషయాలు ఎందుకండి రాజకీయాల్లోకి. నువ్వు డెవలప్మెంట్ చేయవయ్యా బాబు అంటే నువ్వు వేసే పనులు వాళ్ళ రాజకీయాల్లోకి వస్తారు. ఎందుకు రాకూడదా? రాజకీయాల్లోకి ఎవరు రాకూడదా? ఎందుకు రాకూడదు? రావాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు, ఎవరైనా వస్తారు. ఇవన్నీ పిచ్చి వార్తలకి మేము స్పందించాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. సో విన్నారు కదా అడ్వకేట్ నిరోష గారు చెప్తాను. సో ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి రాతలని చెప్పి చెప్తాను. సో అలాగే ఇవన్నీ 6 గ్యారెంటీలు ఏవైతే అవి అమలు చేయాలి, కానీ వాటిని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా చెప్పేసి అడ్వకేట్ నిరోష గారు చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్ట్ హైదరాబాద్.